అందరికి వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అటు ఇటు తిరగదాకా కూర్చోండి, ఒక స్థలంలో కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. వర్షం భయంకరంగా పడుతున్నది కదా, వస్తూనే ఉంది మార్నింగ్ నుండి వాన. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇది తుఫాన్ ఉన్నట్టుంది. అసలు చలికాలంలో ఇది తొలిసారి అనుకుంటా చూడడం ఈ విధంగా తుఫాన్ రావడం. బంగాళాఖాతంలో భయంకరంగా ఏముందంటే భారీ వాయుగుండం అంట. ఏంటండి? భారీ వాయుగుండం. దేవుని స్తోత్ర. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జర దీన్ని మంచి సేవ్ చేద్దాం. రైట్. దేవుని పిల్లరా, ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం వచ్చేసిందండి. దేవుని స్తోత్రం. ఏంటండి? 2025 చూస్తుండగా సంవత్సరాలు గతించిపోతున్నాయి. చూస్తుండగా సంవత్సరములు గతించిపోతున్నాయండి. దేవుని పిల్లలరా, చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనైనా తొందరపడి చేయొచ్చేమో, ఒక ఇల్లు కట్టుకొనుటైనా తొందరపడి కట్టుకోవచ్చేమో, వివాహమైనా తొందరపడి చేసుకోవచ్చేమో. కానీ దేవుని పిల్లలారా, భక్తి మాత్రం తొందరపడి చేస్తే నీకు అది అంటదు. దేవుని ఎడల భక్తి, ప్రార్థన అయినా సరే, దేవునికి స్తుతి గీతమైనా సరే, దేవునికి చేసే ఆరాధన అయినా సరే, అది త్వరపడి చేస్తే, త్వరపడి మనసు నిలపకుండా దేవుని పిల్లలారా, జ్ఞానేంద్రియములు ఒక అవగాహనకు తెచ్చుకోకుండా, నిష్ఠ లేకుండా భక్తి చేయడం అనేది అసాధ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి సాధన అనేది చాలా విలువైంది. అది చాలా సమాధానమైన మనసుతో చేయాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేస్తే ప్రయోజనాలు ఉన్నాయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో లోకంలో ఉన్నటువంటి, అంటే ఈ భూమి పైన ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అనుకుంటున్న ఆలోచన ఏమై ఉందంటే, అందరు కాదండి, కొందరే దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని ఆరాధన, దేవుని భక్తిలో ఉన్న పరవశాన్ని పక్కన పెట్టి కూడా మేము సాధించగలము భూమి మీద ఏదైనా అనుకుంటున్నారు. బతకడం తప్ప ఇంకేమి సాధించవు నువ్వు భూమి మీద. ఆమెన్, హల్లెలూయా. కాస్త అన్న వస్త్రానికి తప్ప ఇంకేమి సాధించవు. రోడ్డు మీద పిచ్చోడు కూడా అన్నం సంపాదించుకుంటాడు, వస్త్రం సంపాదించుకుంటాడు. దేవుని పిల్లరా, అది కాదండి, అది కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తున్నామంటే ఆ భక్తి వలన దేవుడు కదలాలి. ఆమెన్. భక్తి చేస్తున్నామంటే ఆ దేవుని కనుదృష్టి నీ వైపు రావాలి. ఆమెన్. భక్తి చేస్తున్నామంటే నీ ద్వారా దేవుడు ఒక చరిత్ర భూమి మీద నిలపాలి. ఆమెన్, హల్లెలూయా.
ఇలా భక్తి చేయాలండి. భక్తి చేస్తే ఆ భక్తిలో ఉన్న విజయాలివి. అందరిలా భక్తి నువ్వు చేస్తే లాభం ఏంటి? దేవుణ్ణి నమ్మని సమాజం కూడా అన్న వస్త్రం కొరకే పోరాడుతుంది. వస్త్రం ఉంటే చాలు, కడుపుకింత అన్నం దొరికితే చాలు. మరి వారికి నీకేంటి తేడా? ఏంటి తేడా? గంటల తరబడి పాటలు పాడి ప్రతిదినము అనుదినము దేవునికి ప్రార్థన చేయడని నేర్పించి, దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తీసి పరిశోధించి మీకు బోధించి, ప్రతి ఆదివారము బుధవారము మళ్ళా మధ్యలో మీటింగులు, ఇళ్ళల్లో ప్రార్థనలు, ఇవన్నీ ఎందుకండి? ప్రతి ఉదయ సాయంకాలం మధ్యాహ్న ప్రార్థనలు, ఇవన్నీ ఎందుకో తెలుసా? భక్తిలో బలముంది. ఆమేన్. ఏ శక్తికైనా అంత బలము లేదు, కానీ భక్తికి చాలా బలం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేసిన ఏ ప్రజ నష్టపోలే. భక్తి చేసిన వాళ్ళు చనిపోయి కూడా తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. భక్తి చేసిన వారు మరణకర రోగాలకు దొరికిన వాటి నుండి విడుదల పొందారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేసిన వారు పెంట కుప్పల పైన తునికలుగా ఉన్నవారు దేశాలను ఏలే రాజులయ్యారు. ఆమేన్, హల్లెలూయా. భక్తి చేసిన వారు మనుండగానే భూమి పైన దేవుణ్ణి కలుసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేసిన వాళ్ళు మనుండగా భూమి పైన ఉండగా పరలోక రాజ్యాన్ని దర్శించి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. భక్తి చేసిన వారు భవిష్యత్తును గురించి వివరించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తికి చాలా శక్తి ఉంటుందండి. కాబట్టి భక్తిని సరిగా చేయాలి. జ్ఞానేంద్రియములను ఒక తునిక పైకి తీసుకురావాలి, ఒక కంక్లూజన్ తీసుకొని రావాలి. దేవుని పిల్లారా, నీ ప్రాణాన్ని భక్తికి అప్పగించేసేయాలి. ఆమేన్, ఆమేన్. దండం పెట్టి చెబుతున్నా, ఎవ్వరు చేయలేని కార్యాన్ని జీవితాన భక్తి చేయబోతుంది. చప్పట్లు కొట్ట. 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో నీకు ఎవ్వరు ఇంతవరకు చెయ్యని ఒక మేలు, ఒక గొప్ప సహాయం, అది భక్తి వల్లనే నీ దగ్గరికి రాబోతుంది. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేయడం నేర్చుకోండి. ఆదివారం చేర్చుకొస్తున్నాం గాయ, పాటలు పాడుతున్నాం గాయ, ప్రార్థనలు చేస్తున్నాం గాయ, ఇండ్లల్లో కూడా ప్రార్థనలు జరిగిస్తున్నాం గాయ, దేవుడికి ఇచ్చేటువంటి ఆ దశమ భాగం దేవుడికి ఇస్తున్నాం గాయ. అంటే అవన్నీ చేయడం మంచిదే, తప్పు కాదు. కానీ నీ చూపు ఎలా ఉంది? అందులో చెడు ఇంకా తొలగిపోయిందా, ఉందా? నీ మాట ఎలా ఉంది? ఇంకా అందులో చెడు ఉందా, తొలగిపోయిందా, ఉందా? నీ నడక ఎలా ఉంది? ఇంకా ఆ నడకలో చెడు దాగి ఉందా, తొలగిపోయిందా? నీ మనసు ఎలా ఉంది? నీ మనసులో ఉన్నటువంటి అబద్ధం తొలగిపోయిందా, ఉందా? ఇంకా నీ అంతరంగంలో మోసం అనేది ఉందా, తొలగిందా? ఇంకా నీలో అన్య సాంప్రదాయం అనేది ఉందా, తొలగిందా? వదిలిపెట్టండి. 2025లో దేవుడు నువ్వు చేసే భక్తి ద్వారా నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వీటిని వదలక, వీటి నుండి నువ్వు తప్పించుకోక, అలవాటు ప్రకారము అదే విధంగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావా?
2025లో కూడా ఇదే బ్రతుకుంటది నీకు, ఇదే జీవితం ఉంటుంది. అహంకార మనస్సు ఏదుందో, ఆ గర్విక పూరితమైన మనసు ఏదుందో తొలగించుకొని తగ్గు. ఆమేన్. బైబుల్ సెలవిస్తుందండి, తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. ఆమేన్. ఇది బైబిల్లో ఉన్న ₹1,00,00,000 మాట అండి. ఇది మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు చూడు మన స్థాయిని ఇలాగే ఉంచుతాం. గల్లా మీద చెయ్యేసి ఇలా లేపే స్థాయి వద్దు. 2025 కూడా వస్తుంది. తగ్గండి, తగ్గండి, తగ్గండి. ఎవరు దీనులుగా మారబోతున్నారో వారిపైకి 2025 సంవత్సరంలో దేవుని ఆత్మ రాబోతుంది. వారిని దేవుడు నిలబెట్టబోతుండు. వారి కుటుంబాల్లో కూడా దేవుడు కార్యం చేయబోతుండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను యేసయ్య నమ్ముకొని చాలా సంవత్సరాలు. నీ సీనియర్ పక్క పెట్టు, నీ భక్తి ఎంత ఉందో చూడు. నిన్న మొన్న వచ్చిన వారి భక్తి అంతా కూడా నీ భక్తి లేదేమో. నిన్న మొన్న 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల నుండి మందిరానికి వస్తున్న వారు చేసే భక్తికి నీ భక్తి సరితూగుతలేదేమో. వాళ్ళు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంటే నువ్వేమో దిక్కుమొక్కాలు వేసుకుంటూ ప్రార్థిస్తున్నావేమో చూసుకో. వాళ్ళేమో 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు వచ్చి కూర్చుంటున్నారు. నువ్వు 10-10:30కు వచ్చి కూర్చుంటున్నావో చూసుకో. ఏది నీ భక్తి? సీనియార్టీ ఉంటే సరిపోతుందా? యేసయ్యను నమ్ముకొని 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు చెప్పుకుంటే అవుతుందా? నిన్న మొన్న వచ్చిన వారు తగ్గించుకొని భోజన పరిచర్యలో, మందిర పరిచర్యలో, సువార్త పరిచర్యలో వాళ్ళు పాలు పొందుతుంటే నువ్వు ఆ పరిచర్యలన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా మందిరానికి వస్తున్నావు. ఏం భక్తి నువ్వు చేసేది? వాళ్లకు నీకు సరితూస్తే నీ గతి, నీ స్థితి అభిమానమే దేవుడి దృష్టిలో. మనం మాదిరి ఉండాలండి. సీనియారిటీ పెరుగుతుంటే, యేసు ప్రభుల వారిని నమ్మి సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, ఇంకా మాదిరి చూపియాలి ఎదుటి వ్యక్తికి. ఆమేన్, హల్లెలూయా. 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అవుతుందా, మాదిరి చూపించాలి. కొత్త వారికి నువ్వు ఎలా ఉండాలి? పలానా అక్కయ్య, మనం 9 గంటలకు వెళ్తున్నాం కానీ పలానా అక్కయ్య 8 గంటలకి. మరి ఆమె ప్రభుని నమ్మి 8 సంవత్సరాలయ్యా. అందుకే ఆ భక్తిలో కొనసాగుతుంది. మనం కూడా 8 గంటలకు వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళి అక్కడ ఏదో ఒక పరిచర్యలో మనం ఇన్వాల్వ్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇదండి మన మందిరానికి వచ్చేటప్పుడు, బల్లారాధనకు వచ్చేటప్పుడు నూతన విశ్వాసి ప్రభును నమ్మి స్వీకరించి 1 నెల మాత్రమే అవుతుంది. ఆవిడ 2 ఆత్మలను తీసుకొని ఆటో మీద వచ్చిందండి. ఒక్కొక్కరికి ₹40 ఖర్చు చేసి. కానీ ఒక ఆమె సీనియారిటీ, నేను 8 సంవత్సరాలు యేసుని, ఆమెతో పాటుగా ఇంకొక వ్యక్తురాలు ముసలావిడ మందిరానికి వస్తానంటే, నీ డబ్బులు నువ్వు పెట్టుకొని రా అని చెప్పాది. అయితే మేమేం రామమ్మా ఇప్పుడు అని బ్యాక్ అయిపోయిందండి. ఒక నూతన విశ్వాసికున్న మనసు, సీనియారిటీ 8 సంవత్సరాలు నమ్మిన ఆమెకు లేదే ఆ భారం, దేవుని రాజ్య విస్తరణ భారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక నూతన విశ్వాసి ప్రభుని నమ్మి 6 నెలలు అయింది. ఇప్పుడు బాప్తిసం పొంది 3 నెలలు. ఆవిడ చెప్తుంది 10 సంవత్సరాలు ఉన్నామెకు. దేవుడి సంపాదనలో సరిగా దేవునికి ఇవ్వాల. కానీ సిగ్గుచేటండి, సిగ్గుచేటు. ఈమె చెప్తుంది ఆమెకు,
నేనిస్తాను. నా భర్త, నా భార్య, నా కొడుకు, నా కోడలు ఎంత సంపాదిస్తుందో లెక్క దూచి అది మందిరానికి ఇస్తే మందిరంలో అవసరతలు తీరుతాయి. అది దేవుని మాట అని 3 నెలల క్రితం బాప్తీసం పొందినావే 8 సంవత్సరాల క్రితం బాప్తీసం పొందినావే చెప్తుందండి. సీనియాట్ అంటే ఈమెది. దేవుని ఎదుట నిలబడితే లెక్కలు ఇలా చేస్తే ఈ సీనియాటి పోయి ఎక్కడ పడుతుంది? అగ్నిలో పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సీనియార్తో పని లేదు, దేవునితో కులంతో పని లేదు, దేవునికి ఆచారంతో పని లేదు, దేవునికి బలంతో పని లేదు, దేవునికి చదువుతో పని లేదు. దేవునికి కావలసిన యథార్థమైన గుండె, న్యాయవంతమైన గుండె, నిర్దోషమైన గుండె, నిష్కలంకమైనటువంటి చూపు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుండెను కోసి బయటికి తీసిన ఆ గుండె యేసునామానికి స్తుతి కలుగును గాక, యేసునామానికి స్తుతి కలుగును గాక, యేసునామానికి స్తుతి కలుగును గాక అని ఆ గుండె కొట్టుకోవాలి. ఆ లెవెల్కు భక్తి రావాలి. భూమి మీద బతుకు కొరకే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఆయుష్ తరిగిపోతుందా? సంవత్సరాలు గతించిపోతున్నాయా? అందుకే దేవుడు నిన్ను పుట్టించలే. కేవలం దానికే దేవుడు నిన్ను పుట్టించలేదు. నీ మీద కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అందుకే ఆయన పుట్టించాడు. ఆమేన్. చదవండి ఒకసారి అపోస్తల కార్య గ్రంథము. దేవునికి మహిమ కలుగుగాక. 12వ అధ్యాయం అనుకుంటాను. సరే చూడండి, 12:26 చదవండి. 26 లేదు, 17:26. 17వ అధ్యాయం. ఆగు రైట్. అపోస్తల కార్య గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుకొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలో ఎవరికి దూరం ఉండువాడు కాడు. ప్రతి జాతి ప్రజలు ఆదాములో నుండి వచ్చిన వాళ్ళే. ఆమేన్, హల్లెలూయా. ఆదాముది ఎవరి జాతి నాయనా? ఏ జాతి అని బైబిల్లో ఉంది ఆదాము? లేదండి. ఆయనలో నుండి వచ్చిన మనకు జాతులు కావాలి, ఆయనలో నుండి వచ్చిన మనకు కులాలు కావాలి, ఆయనలో నుండి వచ్చిన మనకు మతాలు కావాలి. కానీ ఆదాముకు ఈ మతము, ఈ కులం అనేది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ 2025 సంవత్సరంలో నువ్వు బతికి బట్టగట్టి దేవునికి మహిమ తీసుకురావాలంటే దేవుడు నిన్ను ఆయన ఏదో ఒక విధముగా వాడుకొని పరలోక రాజ్యములో నీకు హక్కుదారుడిగా చేసి అక్కడ నీకు కొన్ని బహుమానాలు స్థిరపరచాలంటే నీలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతి చీడను తుంచివేయి. ఆమేన్, ఆమేన్. తగ్గు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ఇలాగా
నువ్వు చేస్తే దేవుడు నేను దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆమె మన క్రైస్తవ భక్తి అంటే ఏదో గుడి ముందుకు వెళ్ళిపోయి మొక్కేసి ఓ కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తి వెలిగించి మళ్ళీ వచ్చి మోసాలు, అద్రగానాలు, అన్యాయాలు, అక్రమాలు ఇలా చేసేది కాదండి. క్రైస్తవ భక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక తీర్మానంతో ఉంటుంది. కంఠం మీద ఖడ్గం వచ్చినా కానీ దేవుని మాటకు వ్యతిరేకం చెయ్యొద్దు అనే తీర్మానాలు చేసుకొని బ్రతుకుతారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే లోకములో లోకానుసారమైన జీవితంలో చచ్చినవాడు. ఆమెన్, హల్లెలూయా. లోకానుసారమైన జీవితంలో చచ్చినవాడు, చచ్చిపోయి ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. మరి ఎక్కడ బతకాలయ్యా అంటే దేవుని వాక్యములో, దేవుని భక్తిలో, దేవుని చిత్తములో, ప్రార్థన ఆ బలములో, సత్యానుసారమైన న్యాయానుసారమైన బ్రతుకులు జీవించాలి, బ్రతకాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారి పైన ఎలాంటి కృప ఉంటుందో తెలుసా? దేవుని కృప చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 7:2. మరియు సజీవుడైన దేవుని ఉగ్రగల ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచుకొని. ఎవరి ముద్ర అండి ఇక్కడ? సజీవుడైన దేవుని ముద్ర. ఆమేన్, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో జాగ్రత్తగా నువ్వు భక్తిలో చక్కగా బ్రతుకుతే, నువ్వు భక్తిలో సరిగా జీవిస్తే, ఇది చేతగాకుండా ఓడిపోయే స్థితి మనకు ఉండొద్దు. దేవునికి మహిమ, హల్లెలూయా. భక్తిలో చేతనై స్థిరత్వం కలిగి పిడికిలి బిగించి వాక్యానుసారమైన బ్రతుకులో నిలిస్తే ఈ 2025లో దేవుడు నీకు ముద్ర వేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మయపరచ. ఆమేన్. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుని ముద్రని పైకి రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. కాలం దగ్గర పడ్డదండి. మీకు తెలియదు, ఈ ప్రాంతంలో, ఈ అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో గతించిన మొన్న శుక్రవారం భూకంపం వచ్చింది. మీకు తెలుసా? తెలియదు. అంటే 3 నుండి 7 సెకండ్లు ఈ భూమి కదిలింది. ఈ భూమి ఏమైంది? కదిలింది. దేవుని కోపం ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. ఏం దాకొచ్చిందో చూడండి. ఎక్కడో ఆ జపాన్, లేదంటే ఐర్లాండ్, నెదర్లాండ్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా ప్రాంతాల్లో భూకంపం వస్తుంది అనే వార్తలు వింటూ వచ్చాము. ఇప్పుడు మన దాకా వచ్చింది. భూమి కదులుతున్నది. భూమి ఒక్క సెకండ్ కదిలినా దాని పట్టేమవుతుంది? బలహీనమవుతుంది. ఒక బలమైన ఈ స్తంభం ఉంది. ఇది ఒక్కసారి ఇలా కదిలిచ్చామనుకో, దాన్ని ఈజీగా మనం పైకి తీయొచ్చు అనే ఆలోచన వస్తుంది. అలాగే ఒక విలువైనటువంటి, అంటే ఒక బరువైనటువంటి రాయి భూమిలో పాతబడ్డదనుకో, అది ఒక్కసారి ఇలా కదిలిందనుకో, మన మనసులో ఏమనిపిస్తుంది? దీని పట్టు, దీని బలము చచ్చింది. మొన్న శుక్రవారం రోజు ఇక్కడ 3 నుండి 7 సెకండ్ల వరకు భూకంపం వచ్చింది. భూమి కదిలిందంటే దీని బలం ఏమైందిగా? దీని బలము, దీని పట్టు చచ్చింది.
ఈ భూకంపమే కాస్త పెరిగి పెద్దదయిందా, ఏం చేస్తావు సంపాదించుకున్నది? ఏం చేస్తావు కట్టుకున్న ఇండ్లు? ఏం చేస్తావు పరుగులు 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 తీసి? హల్లెలూయా! ఇవన్నీ ఎవరికి సూచన? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంట? భూకంపాలు ఎప్పుడు వస్తాయంట? యేసు క్రీస్తు సంఘం ఎత్తబడటకు ముందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడకు మన ఆత్మలన్నీ మధ్యాకాశంలోకి పోబోచున్నాయి. ఆమేన్. దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన మాట ప్రకారం బ్రతికిన వ్యక్తులు మధ్యాకాశానికి వెళ్ళబోతున్నారు. ఇది సాదృశ్యం బైబిల్లో ఉంది. ఎక్కడ? ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తెను. హల్లెలూయా! ఇదే మధ్యాకాశం. మధ్యాకాశం అనే మాట బైబిల్లో లేదని చాలా మంది దైవజనులు, బైబిల్ స్కాలర్స్ కూడా అంటున్నారు. బైబిల్ తేటగా చెప్తుంది. ఎహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు, మన ఆత్మలు మధ్యాకాశంలోకి వెళ్ళబోచున్నాయి. ఆమేన్. బైబిల్లో లేదంటే ఈ మాట. మన ఆత్మలు మధ్యాకాశంలోకి వెళ్తాయనే మాట బైబిల్లో లేదంట. ఎహెజ్కేలు అయ్య గారి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మధ్యాకాశానికి వెళ్ళింది. ఆమేన్, ఆమేన్. ఆయన ఆత్మ భూమి ఆకాశములకు మధ్య, అంటే మధ్యాకాశము అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాకాశంలోకి వెళ్తాయి. ఈ సూచన బైబిల్లో రాయబడది ఉంది. ఆ మధ్యాకాశంలోకి సంఘం ఎత్తబడి సమయంలో భూకంపాలు వస్తాయంట. ఎక్కడుందండి మాట? మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 24. ఆయన రాకడకు సూచనలేవనగా 24వ అధ్యాయం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును అక్క ఏం చదువుతున్నావు అక్కను? 24వ అధ్యాయము 8వ వచనం చదవండి. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. స్టార్ట్ అయింది, వేదనలకు ప్రారంభం స్టార్ట్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో కూడా స్టార్ట్ అయింది. బైబిల్లో లేదంటూ ఏది కూడా లేదు. ఆమేన్. నిలబడండి దేవుని కొరకు. శక్యమైనంత వరకు క్రీస్తు సువార్త తీసుకెళ్ళండి. మీరు మాదిరిగా బ్రతకండి. ఆమేన్, హల్లెలూయా. మా ఇంటి వారికి నేను ఎన్నడూ యేసు ప్రభు గురించి చెప్పలేదండి. మా నాన్నకు, మా అన్నయ్యకు, మా వదినమ్మకు, మా అమ్మలకు, మా తమ్ముళ్లకు నేను యేసు క్రీస్తుని గురించి చెప్పలే. యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను. ఎవరికి చెప్పకుండానే ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను. కానీ నాలో ఉన్న ప్రవర్తన, యాటిట్యూడ్ చూసి మా ఇంటోళ్ళు మారిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వీడేంటి, వీని మాట మారిపోయింది. అబద్ధాలు మోసాలు చేసేటోడు మారాడు, దొంగతనాలు చేసేటోడు మారాడు, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకువాడు మారాడు. ఏంటి,
ఇంత మార్పు వచ్చింది. విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి సాగిలపడి విగ్రహమే దేవుడని మొక్కుతూ ఆ విగ్రహాలకు ప్రతిష్ఠ చేయవాడు ఏంటి, ప్రతిష్ఠించుకున్నవాడు మారిపోయాడు అని నన్ను బాగా చూస్తూ వచ్చారు. నా ప్రవర్తన వలన మార్చింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రవర్తన వారిని మార్చింది. నీ ప్రవర్తన మారాలి. ఆమెన్. నీలో దేవుడి గురించి చెప్పే స్థితి లేదని కాదు, ఉంది, చెబుతున్నావు. రోజుకు ఒక్కరికో ఇద్దరికో యేసయ్యను నమ్మయ్యా, యేసయ్యను నమ్మమ్మ, ఆయన ద్వారా మనకు రక్షణ మార్గం ఉందని చెబుతున్నారు. కానీ నీ పద్ధతి, నీ ప్రవర్తన మారలే. మనుషులు చూసేది నువ్వు యేసుని గురించి చెప్పే సువార్త కాదు. అది వింటారు, నువ్వు చెప్పక మునిపే వాళ్ళకి తెలుసు. కానీ నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ విధానం, నీ బ్రతుకు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు సువార్త చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి అబద్ధాలాడి, మోసాలు చేసి, అబద్ధంగా చెడ్డ మాటలాడి, కలహాలు ఆడితే ఆ చూసే వాళ్ళు ఎంత బాగుందిరా. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉంటాయి. అబ్బా మన దగ్గరకు వచ్చి యేసయ్య గొప్పోడు, ఆ యేసయ్య నమ్ముకోండి అని చెబుతూ అక్కడికి పోయి యుద్ధం చూడు ఎట్లుందో. మన అయ్యగారిది, మన అమ్మగారిది యుద్ధం చూడు ఎట్లుందో. అబ్బో, ఇంక వీళ్ళు యేసయ్య గురించి చెబుతారు, వాళ్ళకంటే మనమే బాగున్నాం రా. మారాలి. 2025 సంవత్సరంలో మీకు చెప్పేది ఒకటే, నువ్వు మారితే దేవుడు నిన్ను ఎంచుకుంటానని చెప్తున్నాడు. నువ్వు మారితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. నువ్వు మారితే దేవుడు ఆయన కొరకు నిన్ను, నీ ఇంటిని నిలబెట్టుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అరే ఫలానాయన ఎట్టున్నవాడు ఎలా మారిపోయాడు రా, ఫలానామె ఎట్టున్నామె ఎలా మారిపోయిందిరా. సాక్ష్యము నీ ఊరిలో ఒక మూల స్తంభంగా నిలబడాలి. ఆమెన్. రేపటి దినాన నువ్వు కళ్ళు మూసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినా నీ సాక్ష్యం మనుషులను మందిరానికి నడిపించాలి. ఆమెన్. నీ సాక్ష్యమే ఒక సువార్త పత్రికగా వెళ్ళాలి నీ ఊరిలో. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మారుదాం, క్రీస్తును పోలి మారుదాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తుని పోలి మారుదాం. ఆమెన్. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం నుండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం నుండి. చదవండి, దొరకట్లేదా? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును ఆగో యూదులకు మరి ఒక్క దిక్కు నుండి సహాయం వచ్చును. వినండి, ఎస్తేరు అనేటామె బైబిల్లో చాలా దీనురాలండి, దీనురాలు. దేవుని పిల్లలారా, ఆ దీనురాలు యొక్క భక్తి ఎంత గొప్పదంటే చాలా ఉన్నతమైనది. పెద్ద స్టైలిష్ ఏముండదు. ఇప్పుడున్న వాళ్ళు ఆడపిల్లలు చూస్తే మనోళ్ళు కాస్త పర్వాలే. నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. అక్కడ వచ్చినటువంటి కొందరు స్త్రీలు, వాళ్ళు ఎంత భయంకరమైన అలంకరణ వేసుకొని వచ్చారంటే ఆ మాసిపోయిన మొఖాలు కూడా అద్భుతంగా కనబడేటట్టు వేసుకొని వచ్చారు. ఆ పెయింటింగ్లు, ఆ కలరింగు, ఆ అలంకరణ. ఒక్కొక్క ఆమె మెడలో ఉన్నాయి. అసలు ఆ మీటింగ్లో దొంగలు పడితే మాత్రం 5 గుండెల బస్తా నింపేటోళ్ళు బంగారం. మరి అది ఒరిజినల్
డూప్లికేట్ బంగారం నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అలంకరణ అండి. ఓరు నాయన, ఒక్కొక్కరు వేసుకొని వచ్చారు సూట్లు. కొడుకుకు షూటే, తండ్రికి షూటే, మనవడికి షూటే, ఆ షూట్లు. భయం లేని స్థితి అండి. బైబుల్ చెప్తుంది, తిమోతయ్య గారికి పౌలయ్య అంటున్నాడు, ఖరీదైన వస్త్రాలు వేసుకోకండి. ఆమెన్. సాధారణమైన బ్రతికే ఉండాలి, అది దేవునికి ఇష్టం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మించిపోతున్నవా, నీకిగ మూడిందే. ఆయన సేవకుడు కానీ ఎన్ని లక్షల సంఘం ఉండని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది, అక్కడ ఏముందంటే ఆ ఎస్తేరు చాలా దీనురాలు, దేశానికి రాణి అయింది. ఆశ్వారోసు అనే రాజుగారికి భార్యగా ప్రకటించబడ్డది. అయితే ఆ దేశంలో ఒక పాపాత్ముడు, అగాగీయుడైనటువంటి అమాలేకీయుడు ఆమాను ఒక ప్రకటన చేశాడు, యూదులందరినీ చంపేస్తాము అని ఒక ప్రకటన చేశాడు. దాని మీద రాజు కూడా ఏమి చూడకుండా ముద్ర వేసి సంతకం వేశాడు. రాజుగారు సంతకం వేశాడంటే ఇక వాళ్ళందరినీ చంపవలసిందే. ఎందుకు చంపాలి యూదుల్ని అని అడగలేదండి. దేవుని పిల్లారా, ముద్ర వేసి సంతకం పెట్టి చంపేయండి అని ఇచ్చేశాడు. ఒక డేట్ ఫిక్స్ చేశారు. అది ఆ వార్త విన్న మొర్దుకై, అంటే ఎస్తేరు పిన్న తండ్రి, అంటే ఎస్తేరును సాకుదల చేసినవాడు, సాధినవాడు. అగో ఆయన రాజుగారి గేటు కాడ కాపలాదారుడు. ఆ వార్త ఆయన చెవులో పడగానే, ఆయన కూడా యూదుడే గనక వెంటనే బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఊరిలోకి, ఆ పట్టణంలోకి వెళ్ళి ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుని పిల్లారా, ప్రార్థన చేసి ఒక లెటర్, రాజుగారు సంతకం పెట్టిన శాసనం, ఆ శాసనం ఒకటి తీసి ఎస్తేరమ్మ గారికి పంపించారు. పంపిస్తే ఎస్తేరు గారు సుషాను కోటలో ఉంది. ఆమె దగ్గరికి ఒక ఆయన తీసుకెళ్ళి ఇస్తే ఆమె అది చదివి రిటర్న్ ఒక మాట చెప్పింది. ఏంటంటే, రాజుగారి దగ్గర నుండి నాకు ఆజ్ఞ రాలే, నెల రోజుల నుండి నాకు ఏ విధమైన పిలుపు రాలే, ఆయన చేతిలో ఉన్న దండం ఎవరి దిక్కు చూయించినా వారిని ఉరి తీస్తారు కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేనని ఎస్తేరు గారు చెప్పారండి మొర్దుకాయకి. అప్పుడు మొర్దుకాయ రివర్స్ ఏం చెప్పాడు తెలుసా? ఒక లెటర్ ఏమని రాశాడు తెలుసా? ఎస్తేరు గారికి, నువ్వు రాణివి అయి సుషాను కోటలో ఉండి సుఖంగా బతుకుతున్నానని అనుకుంటున్నావు. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మాట్లాడినా మాట్లాడలేకపోయినా, మాకు సహాయము ఇంకో దిక్కు నుండి రావడానికి సిద్ధంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో దిక్కు నుండి సహాయము రావడానికి సిద్ధమే. ఇంకో దిక్కే దిక్కండి, ఇంకో దిక్కే దిక్కు దేవుడైన యెహోవా సిద్ధంగా ఉన్నాడు వాళ్ళని ఆదుకోవడానికి. ఆమెన్. ఈ 2025 సంవత్సరంలో నీకు ఒక దిక్కు నుండి సహాయం రాబోతుంది. ఆమెన్. మనుషులెవ్వరి ద్వారా నీకు సహాయం జరగలేదేమో, నమ్ముకున్న వారి వల్ల ఎవరి వల్ల నీకు సహాయం జరగలేదేమో. నమ్ముకున్నటువంటి స్థలాలు, భూములు, ఇండ్లు, పిల్లలు, రక్త బాంధవ్యులు, ధనము, వీటి ద్వారా నమ్ముకున్న పని, వాటి ద్వారా నీకు సహాయం జరగలేదేమో. ఒకవేళ జరిగిన వాటి వల్ల నీ ఇల్లు పునాది స్థిరపడలేదేమో. కానీ 2025లో ఇప్పుడు విన్న వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే మరి ఒక్క దిక్కు నుండి దేవుడు నీకు సహాయం పంపబోచున్నాడు. మరి ఒక్క దిక్కు నుండి నీకు సహాయం రాబోతుంది. దేవుని మాటకు లోబడు. నీలో ఉన్న ఇష్టాలన్నీ
తీసివేయి, వాక్యానికి తలవంచు. నువ్వు ఇక సువార్త ప్రకటించవలసిన అవసరం కాదు, నీ బ్రతుకు మార్చుకో. సువాసనగా అది నీ ఊరంతా పాకుతుంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గూర్చిన మంచి వార్త నీ ఊరుకి ప్రకటించబడుతూనే ఉంటది. ఆమేన్. ఒక్క దగ్గర పొగ పెడితే ఆ పొగ ఏమవుతుందండి? అక్కడే ఉంటుందా? అది వెళ్తూనే ఉంటుంది. నీ సాక్ష్యం కూడా అలా వెళ్తుంది. మారాలి. అవన్నీ తొలగించుకోండి, తొలగించుకోండి. నా అంత వ్యక్తురాలు ఎవరు లేరు, నా అంత వ్యక్తుడు ఎవరు లేరు అనుకుంటే నీకంటే గొప్పోడు అక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నిటిని తీసి అగ్నిలో పడేయండి. ఇవన్నీ ఈరోజుతో కాల్చి వేస్తున్నాను. ఇక నేను నీ వాడనేసయ్యా, నేను నీ వాడను నాయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాటలు ప్రకటించబడుతున్నాయంటే 2025లో నీకు ఒక సహాయం రాబోతుంది. దాన్ని నువ్వు రాకుండా వెనుకకు మళ్ళించుకోకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 19 మొదటి వచనం. అంతటా సౌలు ఆగో, మీరు 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 దావీదును చంపవలసిందిగా ఆజ్ఞ బయలుదేరిందండి. ఏం బయలుదేరింది? ఆజ్ఞ. ఎవరిని చంపాలని? దావీదయ్యను. అప్పటికి దావీదు గారి వయసు ఎంత అండి? 17 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్కుడు, చిన్న వయసే. ఆయనను చంపాలి అని దేశాన్ని ఏలుతున్న రాజు సౌలు చాలా మంది సైనికులను వెంటేసుకొని దరిదాపుగా కొన్ని సంవత్సరాలు తిరిగాడండి. వినాలే, జాగ్రత్త వినండి. ఎన్ని రోజులండి? కొన్ని సంవత్సరాలు. ఒక రాజు, దేశాన్ని ఏలే రాజు, ఆ రాజు గారి వెంట కొన్ని వందల సైనికులు తిరిగారు కొన్ని సంవత్సరాలు. దావీదు ఎవరు? గొర్రెల కాపురండి. ఆ గొర్రెలు కూడా విస్తారమైన గొర్రెలు గల్లోడా. ఆ పూటకు ఆ గొర్రె బొచ్చు గత్తిరించుకుంటే బతికే బతుకు అయినది. అంత హీనమైన వాణ్ణి, అంటే బీదవాణ్ణి, బలహీనుణ్ణి, వెనకాల ఎవరు లేరు, ముందెవరు లేరు, ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఆయనను చంపనీకే కొన్ని సంవత్సరాలు, అంటే దరిదాపుగా 7 నుండి 8 సంవత్సరాలు తిరిగారండి. ఎవరెవరు తిరిగారు? దేశాన్ని ఏలే రాజు. రాజుగారికి మామూలుగా అధికారాలు ఉంటాయండి. ఆయన వెనకాల సైన్యాధికారి. 8 సంవత్సరాలుగా దరిదాపుగా ఆయనను అడవిలో తరిమినా, గ్రామాల్లో తరిమినా, పట్టణాల్లో తరిమినా, చివరికి వాళ్ళే కత్తులతో పొడుచుకొని చచ్చారు. కానీ దావీదు తల వెంట్రుక కూడా కదిలేలే. ఆమేన్. రాజు సైన్యం గొర్రెల కాపరిని చంపడం ఎంత అండి? ఒక్కసారి తుపాకీ పట్టుకొని కాలుస్తే అవుటా కాదా? ఒక్కసారి బాణం వేస్తే ఎంతసేపు పట్టుకోవడం. కానీ ఆయన మీద ఎవరి ముద్ర ఉంది? దావీదయ్య గారి పైన ఎవరి ముద్ర? దావీదయ్య గారి చుట్టూ ఎవరి కంచె ఉంది? ఎవరి కాపుదల ఉంది? నోరు లేవా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల ఉన్నవాణ్ణి రాజు కాదు, వాని అయ్యొచ్చినా ఏం చేయలేడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని కాపుదల ఉండి దేవుని ముద్ర ఉన్న వ్యక్తిని తాకుతే దేవుని కనుగుడ్డును తాకినంత లెక్క అంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇలాంటి కాపుదల మీకు 2025లో తెచ్చుకోవాలని దైవజనుడిగా నా ఆశ. నా ఆశ. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉంది ఇది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలయ్య గారి పైన ఆ దేశపు పెద్దలు కక్ష కట్టి రాజుగారితో సంతకం పెట్టించుకొని ఒక శాసనాన్ని తయారు చేసి దరిదాపుగా 600 సింహాలు ఉన్నటువంటి ఒక గృహలో ఆయనను వేశారండి. వేశారు. 600 సింహాలున్న గృహలో ఒక వ్యక్తుణ్ణి వేస్తే అవి తింటాయా, తినవా అండి? ఎందుకండి 600 కుక్కలు ఉన్న గృహలో నిన్ను వేయండి? కుక్కలా ఉంచుతాయా అండి నిన్ను? దేవుడి స్తోత్రం. దేవుని పిల్ల 600 సింహాలంటే ఇప్పుడు ఒక 200 సింహాలైనా అక్కడికి ఇలా పిలాయి పిల్లి కమాన్ కాంచెలు వస్తున్నాయి అనుకో, నా ఇంట్లో 1,00,000 రూపాయలు దాచుకున్న పోయి తీసుకొని పోతానని పరిగెత్తుకెళ్తారా? ఉంటారా అసలు? పిలాయి పెళ్ళి ప్రజలు కానీ ఇక్కడున్న ఈ విశ్వశాంతి నగర్ ఈ కాలనీ వాసులైన ఉంటారా? ఎన్ని పరుగులో ఒక్క సింహం ఏంది అండి, దరిదాపుగా 500 క్వింటోళ్ళు ఉంటుంది. హల్లెలూయా. చాలా బలం. అంటే 5 క్వింటోలు దరిదాపుగా అంటే 500 కిలోలు పైచెలుకుంటుంది ఒక్కొక్క సింహం. అదొక్కసారి పంజతో కొట్టిందా అడవికే రాజండి. అలాంటి అన్ని సింహాలు ఉన్నటువంటి గృహలో తప్పించుకోవడానికి లేదు. దానియేలు గారిని పైనుండి అట్లా పడేస్తే ఎలా ఉన్నాడండి? బక్క జిక్కిపోయాడు. కానీ ఆయన పైన ఎవరి ముద్ర ఉంది? లోకాలను ఏలే రారాజు ముద్ర. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గలవాని ముద్ర, సృష్టికర్త అయిన యెహోవా దేవుని ముద్ర. ఆయన పడగానే సింహాలన్నీ ఎలక పిల్లల్లాగా పరిగెత్తుకెళ్ళిపోయి ఆ మూలకు అతుక్కున్నాయి అంట, గడగడ వరుకుతున్నాయి అంట. ఈయనేంట్రా మన మధ్యలోకి వచ్చాడని. ఎవరి ముద్ర? చలికి భయపడతావండి నువ్వు, వర్షానికి భయపడతావండి నువ్వు, ఎండకు భయపడతావు, ఒక్క పూట ఆహారం లేకపోతే తడ 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 ఆడిపోతావు. నీ పైన ముద్ర పడుతుందా? దేవుని ముద్ర. దానియేలు అన్య దేశమందు విగ్రహారాధన ఎక్కడైతే మూలమో ఆ దేశంలో విప్లవం ప్రారంభమైంది. ఆమేన్. దేవుడు నిజమైన దేవుడు, సజీవులని నిరూపణ చేయగలిగిన సత్తా ఉన్నవాడు దానియేలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం ఉన్నా లేకున్నా, వస్త్రమున్నా లేకున్నా, సరి అయిన సుఖ జీవితం ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా దేవుని నామానికి ప్రఖ్యాతి తీసుకురావడమే కంకణం కట్టుకున్న వాళ్ళలో. ఆమేన్. కుటుంబాలు లేవా? తల్లిదండ్రులు లేరా? బంధువులు లేరా? బలగం లేదా? ఉన్నాయి. ఉండి కూడా వాళ్ళ తీర్మానం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 600 సింహాలు వణికి ఆ గోడలకు అతుక్కోవడం సాధారణమా? కారణం దానియేలయ్య పైన దేవుని ముద్ర ఉంది. ముద్ర ఉన్నవాణ్ణి సింహాలు కూడా గుర్తిస్తాయి. ఆమేన్. సింహాలు కూడా గుర్తిస్తాయి, భయపడతాయి. ఆ దేవుని ముద్ర నీ పైకి రావాలంటే నీలో చెడంతా తొలగాలి చెల్లెలా. తమ్ముడా, అన్న, 2025 సంవత్సరంలో నీకు ఒక దిక్కు నుండి సహాయం రాబోతుంది. ఆ సహాయం నీ దగ్గరికి రావాలంటే నీకు ముద్ర వేయబడాలి. ముద్ర వేయబడాలంటే దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా నిలబడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు నిలబడాలి. నువ్వెవరైనా సరే, చచ్చేంత వరకైనా సరే ఒక చరిత్ర నీలో నుండి పుట్టాలి. ఫలాని వ్యక్తుడు అంటే ఆయన మహానుభావుడని
చచ్చే క్షణంలోనైనా సంపాదించుకోవాల పేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మహానుభావురాలని. దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని కంచె ఉంటే, దేవుని ముద్ర ఉంటే సింహాలు కూడా మనల్ని ఏమీ చేయవు. సర్ది ఏం చేస్తుంది? ఒక వ్యక్తి మనకు శత్రుత్వంగా లేస్తే ఆ వ్యక్తుడు ఏం చేస్తాడు? ఉన్నటువంటి అప్పేం చేస్తుంది? ఉన్నటువంటి శ్రమ ఏం చేస్తుంది? నథింగ్. వాటన్నిటినీ అంటే వెళ్ళిపోయే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఆయన వైపు తిరగట్లే నువ్వు, ఆయనను చూడట్లే ఇంకా నువ్వు. ఆయన శక్తి నీ మధ్యలో తక్కువనే చేస్తున్నావు ఇంకా. నేను కష్టపడకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను నిలబడి మాట్లాడకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఉరుకులాడకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను కట్టకపోతే ఆయన ఏం చేస్తాడు? ఈ రేపు గ్యారంటీ లేదు నీకు. రేపు ఉందా గ్యారంటీ? ఇంకా గంటకుందా గ్యారంటీ? సాయంకాలం వరకు ఉందా గ్యారంటీ? గ్యారంటీ లేని నిన్ను నువ్వు నమ్ముకొని చాలా నష్టపోతున్నావు. ఆయన నమ్ము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన శాశ్వతుడు, యుగ యుగాలు నిలుచువాడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆమేన్. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఒక దగ్గర ఆదికాండము 18:14 ముగిద్దామండి. ఆదికాండము 18:14 త్వరగా. యెహోవాకు 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 అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మొదటి సమూయేలు గ్రంథం 2:6. మొదటి సమూయేలు గ్రంథము 2:6. ఆగో జనులనంటే మనలను, మన ముందున్నోళ్ళను, ఎనుకున్నోళ్ళను, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళములకు పంపువాడు, అందులో నుండి తిరిగి బయటికి తెచ్చువాడు కూడా ఆయన్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాతాళానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా అంటే ఆయన దేవాలనుకుంటే తెస్తాడు అంతే. నరకానికి వెళ్ళిన వాడిని తెస్తాడా అంటే ఆయన దేవాలనుకుంటే తెస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నాయన అంటే ఆయన్నే ఈ సృష్టికి, ఈ అఖండానికి భగవంతుడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ప్రతి ఆదివారం, బుధవారం ఆయన లక్షణాలు నీకు బోధించబడుతున్నాయి. మారు, మారు. ఆయన కాపుదల నీకుంటే ఏ అపాయం నీ దగ్గరికి రాదు. కీర్తనల గ్రంథము 91:7. కీర్తనల గ్రంథం 91:7. ఆగో ఏంటంట అండి? నీ ప్రక్కన 1000 మంది పడిపోయినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది పడిపోయినను అపాయము నీ యొద్దకు రాదు, రాదు. ఎక్కడండి? నీ ఎడమ తట్టు 1000 మంది పడ్డా, ఇక ఇటును ఫోన్ వస్తుంది, వాక్యం వినాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఏంటండి? ఎడమ తట్టు 1000 మంది పడ్డా, కుడి తట్టు 10,000 మంది పడిపోయినా అపాయం నీ దగ్గరికి రాదు. ఎవరు నీతో ఉంటే? దేవుడు నీతో ఉంటే. ఆమేన్, హల్లెలూయా. 121 కీర్తన 7. 121 కీర్తన 7. ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్, హల్లెలూయా. కీర్తన 68:20. కీర్తనల గ్రంథము 68:20. కీర్తనల గ్రంథము 68:20. ఆగో మరణము తప్పించుట దేవుడైన యెహోవా వశమే. ఆమేన్. నేను ఎన్నిసార్లు కాపాడో తెలుసా?
ఇంకా ఆయన లక్ష్య పెట్టవు, నీ గుండెలో ఆయనకు గౌరవించవు. తప్పు కదా. ఆమెన్. చాలా మంచోడండి. దండం పెట్టి చెప్తున్నా, నిన్ను ఇంతవరకు నీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆయనే. మారుదాం, మారుదాం. ఆమెన్. ఆయన గనుక ఒక్కసారి ముఖం తిప్పుకుంటే బూడిదైతే మనం తెల్లారేసరికి ఒక్కరు కూడా బ్రతుకుంటారు. ఒక్కరు కూడా. తెలుసా, మన జలాల్పురం చెరువులో చూడు, 5 మంది యవన పిల్లలు దోస్తులంట, దోస్తానం, చెరువులో పడి, కారులో వచ్చి చెరువులో పడి 6 మందిలో 5 మంది చనిపోయారండి. తల్లులు ఏం కావాలి, తండ్రులు ఏం కావాలి, కన్నుల ఆశలు ఏం కావాలి? దేవుని పిల్లారా, ఆయన నీ రక్షకుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బల్బీర్ సింగ్, ఈ పేరు విన్నారా మీరు? బల్బీర్ సింగ్ ఇందిరాగాంధీని చంపుటలో 3 ప్రమేయం ఉందని కోర్టు నిర్ధారణ చేసింది. ఒక ఆయన పేరు యశ్వంత్ సింగ్, 2 ఆయన పేరు కేఆర్ సింగ్, 3 ఆయన పేరు బల్బీర్ సింగ్. వీళ్ళంతా సిక్కులోళ్ళండి. వీళ్ళే ఇందిరాగాంధీని కాల్చి చంపారు. మేము పోయాం ఢిల్లీకు, నేను, అయ్యగారు, దుర్గేను వచ్చినావు కదా. మళ్ళా అయ్యగారు వచ్చిండా? రాలే, భయపడ్డాడు. మద్రాసుకు వచ్చి భయపడ్డాడు. అలెలుయా. మళ్ళా బచ్చన్న వచ్చాడు. వచ్చారు కొంతమంది నా ఇంట ఢిల్లీకి. దేవుని పిల్లారా, అక్కడికి ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళాం. మేము వెళ్ళి చూసాము. ఆమె రక్తపు మరకలు చీర మీద పడి ఉంటే అవి అద్దాలలో, గ్లాసులలో పెట్టుంచారు. చూసాము. ఆమెను చంపినప్పుడు ఏ చీర కట్టుకుందో ఆ చీర పైన రక్తం, ఆమె రక్తం ఇంకా ఉంది. ఇందిరాగాంధీ గారు. ఆమెను చంపినటువంటి వ్యక్తులు 3. ఈ 3కి సుప్రీంకోర్టు వేసిన శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష, ఉరి శిక్ష. వీళ్ళని తీసుకెళ్లి తిహార్ జైల్లో, బీహార్లో ఉన్న తిహార్ జైల్, వెరీ డేంజరస్ జైల్, మన దేశంలో ఆ జైల్లో ఉంచారు. ఉరి శిక్ష ఖరారైంది. అతి తక్కువ సమయమే ఉంది. కానీ బల్బీర్ సింగ్ అనేట ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఏమనంటే, నేను ఇందిరాగాంధీని చంపడానికి కూడా నా హస్తమేం లేదు అని ఆయన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ పట్టించుకున్న నాదుడు లేడు. జడ్జీలు ఆయనకు శిక్ష పడవలసిందే అన్నారు. లాయర్లు ఆయనకు శిక్ష పడవలసిందే అన్నారు. పోలీస్ కమాండింగ్ ఆయనకు శిక్ష పడవలసిందే అన్నారు. జైల్లో ఉన్న జైలర్ కమాండింగ్ ఆయనకు శిక్ష పడవలసిందే అన్నారు. రిపోర్టర్స్, జర్నలిస్టులు, వాళ్ళందరూ ఈయనకు శిక్ష పడవలసిందే అన్నారు. రాజకీయవేత్తలు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఆ ప్రభుత్వ ప్రజలందరూ ఈయనకు శిక్ష పడవలసిందే, దేశమంతా కోడై కూసింది బల్బీర్ సింగ్ను ఉరి తీయవలసిందే అని. కానీ బల్బీర్ సింగ్ ఏమన్నాడో తెలుసా? నేను ఆమెను చంపలేదు, నేను నిర్దోషిని. ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి, నా తల్లితో సమానం. ఆమె నేను చంపలేదని నిరూపణ చేసుకోవాలంటే ఎలా? దేశమంతా నాకు వ్యతిరేకంగానే ఉంది అనుకొని ఏడ్చి దుఃఖపడి జైల్లో 2-3 రోజులు నీళ్లు తాగలే, భోజనం చేయకపోతే ఆ జైలు అధికారి వెళ్ళిపోయి, ఏంటి నాయన భోజనం చేయట్లేదంట, ఇంకో కొద్ది రోజులే నువ్వు బ్రతికేది, ఆ తర్వాత నీకు ఉరి శిక్ష అని ఆ జైలర్ గారు అంటే, ఆయన అన్నాడు, సార్ నేను నిర్దోషినని ఎవ్వరు ఒప్పుకోవట్లే, అందరూ నా పైన ఒక ముద్ర వేశారు నేను దోషినని. కాబట్టి నేను నిర్దోషినని నిరూపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కనుక నాకు ఒక బైబుల్ తెచ్చియండి చాలు అన్నాడట. బైబుల్ తెచ్చిచ్చారు. బైబుల్ తెచ్చిస్తే 300 రూపాయలు పెట్టి బైబుల్ కొనుక్కొచ్చి ఇచ్చాడు ఆ జైలర్ గారు. ఆ బైబుల్ తీసుకొని రోజుకు 30 నుండి 40 అధ్యాయాలు చదువుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడంట. కరెక్ట్గా ఉరి శిక్ష ఆ స్థలానికి వెళ్ళాడు.
ఈ ముగ్గురిని తీసుకెళ్తే ఇతని కన్నుల ఎదుటనే జశ్వంత్ సింగ్ను, కేఆర్ సింగ్ను ఉరిదీశారు. ఈయన కన్నుల ఎదుటిన వాళ్ళు కొట్టుకొని చనిపోయారు. ఇక ఇతనికి ఉరి శిక్ష వేయాలి. మెడకు తాడేశారు, ఉరి కంబపు స్థలములో నిలబెట్టారు. ఇక అందరు పెద్దలున్నారు. అక్కడ ఉన్నటువంటి బటన్ ఒత్తడానికి కూడా ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఇక టైం 1 నిమిషమే ఉంది ఈయనకు ఉరి తీయడానికి. 1 నిమిషం ముందు లెక్క పెడతారు. ఏమని లెక్క పెడతారు తెలుసా? 1 2 3 4 5 6 7 ఇట్లా 60 సెకండ్లు లెక్క పెడతారు. 60 సెకండ్లు, 60 60 అని రాగానే ఈయనను ఉరి తీసేయాలి. 2 సెకండ్లలో చనిపోతాడు. అంత డేంజర్ ఉంటుంది తాడు. దాని మీద నిలబడ్డారు. 30 31 32 33 34 35 36 అని సంఖ్య వస్తుంటే ఒక ఆయన సుప్రీంకోర్టు జడ్జి వచ్చి, ఆపండి, బల్బీర్ సింగ్ నిర్దోషి, ఉరి శిక్షకు అర్హుడు కాదు, ఆమెన్ అని ఒక ముద్ర వేయబడినటువంటి తాకీదు చూయిస్తే జైలర్ గారు చూసి, ఇతడు శిక్షకు అర్హుడు కాదు, ఇతడు నిర్దోషి. అప్పుడు బల్బీర్ సింగ్కు పడిన ఉరితాడు తీయబడ్డది. అక్కడే మోకాళ్ళే చేతులెత్తి యేసయ్యను స్తుతించాడు. ఎందుకంటే 6 సెకండ్లలో ఒక మనిషిని కాపాడగలిగిన సత్తా ఎవరిది? మన ప్రభువైన యేసుక్రీస్తుది. ఆమేన్. లోకమంతా, దేశమంతా, దేశ ప్రజలంతా ఒకవైపున్న దేవుడు ఒక్కడు నీ పక్షానుంటే చాలు, నువ్వు గెలుస్తావు. ఆమేన్. దేవుడు ఒక్కడు నీ పక్షానుంటే చాలు, నువ్వు గెలుస్తావు, నువ్వు ఓడిపోవు. దేవుని సహోదరుడా, ఆయన శక్తిని నువ్వు ఇంకా ధ్యానించు. జుర్రో ఆయన పరిశుద్ధత ఏంటో తెలుసుకో. ఆయన కొరకు బ్రతుకు, ఆయన కొరకు నిలబడు. శాంతితో, సమాధానంతో, నెమ్మది కలిగి ఆయన కొరకు ముందుకు సాగండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుని ముద్ర నీ పైకి రావాలి. దైవజనుడిగా నా వాంఛ, నీ పని ఇన్ని రోజులు చేసి ఏం చేసినావు? 40 సంవత్సరాలు వచ్చింది వయసు, 50 సంవత్సరాలు వచ్చింది వయసు, 60 సంవత్సరాలు వచ్చింది వయసు. దేవుని కొరకు నిలబడండి, సాగండి. దేవుని కొరకు నిలబడుతూ ఒక్కసారి నువ్వు ఆయన నీ పనిలో నువ్వు ఒక్క అడిగేసిన దాంట్లో నీకు విజయం ఇస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33లో ఏముందో తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నాడు. మొదట నా రాజ్యము, నా నీతిని వెతుకుడి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుని ముద్ర వేయబడాలి. దేవుని బిడ్డగా నువ్వు ఎంచబడాలి. దేవుని బిడ్డగా నువ్వు కనుక్కోవాలి. ప్రజలందరూ, మన చౌటుప్పల హాస్పిటల్లో ఒక చెల్లెలు ఫోన్ చేసింది, పలానా చౌటుప్పలో ఒక ఆయన కిడ్నీలు ఫెయిల్ అయినాయి, హాస్పిటల్లో డయాలసిస్ అవుతుంది, ప్రార్థన చేయడానికి వెళ్ళన్నా అంటే వాళ్ళని నేను చూడలే, నన్ను వాళ్ళు చూడలే. నాకు వాళ్ళు తెలియదు, వాళ్ళకు నేను తెలియను. చేతిలో బైబిల్ కూడా లేదు. మొన్న అక్కడికి వెళ్ళాం, మోత్కూరు దగ్గరికి వెళ్ళాం. నేను ఎల్లన్న, అబ్రామయ్య గారు, ఎల్లన్నేడి అలే అబ్రామయ్య గారు, నేను మనం అక్కడికి వెళ్ళి చౌటుప్పలు సాయిలే స్పీడ్గా తీసుకొచ్చి దింపేస్తే అక్కడి నుండి అట్లే హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ఒక 20 మంది, ఇక్కడ 20 మంది కూర్చున్నట్టు. ఒక సీట్ కాలు ఉంటే పోయి నేను కూర్చున్నా. వీళ్ళెవరో నేను ఎట్లా తెలుసుకోవాలి? ఇక్కడ సుదర్శన్ అంటే ఎవరబ్బా అనుకున్నాను. కానీ ఒక అక్క అక్కడి నుండి టక్ నడుచుకుంటూ వచ్చి మళ్ళా వెనకకి వెళ్ళి నన్ను చూసి, అన్నా వందనాలు అన్నా అన్నది. గుర్తుపట్టింది. నేను అనుకున్నాను, ఈవెన్ నేను ఎన్నడూ చూడలే, నన్నేమి ఎన్నడూ చూడలే, ఎలా గుర్తుపట్టింది అనుకొని చిన్న ఒక మాట అడిగాను. అక్క ఎలా గుర్తుపట్టావంటే, ఆ దేవుని ముఖము నీలో కనబడుతుందన్నా అంటే దేవుని ముద్ర. ఆమెన్. ఏం కనబడుతుంది? దేవుని ముద్ర. ఆమెన్. హల్లెలూయా. దైవజనుడని ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్న.
సేవకుని ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నా, అదేం పెద్ద కష్టం కాదు ఆత్మీయులకు అన్నది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆమెన్, హల్లెలూయా. ఏసన్న గారు కూడా హైదరాబాద్లో మీటింగ్ చూసుకొని బస్సు ఎక్కిపోతుంటే ఒక సీట్ బుకింగ్ చేసుకుంటే ఆ బస్సు అంతా తిరిగాడంటండి. తిరుగుతే ఎక్కడ సీట్ కాలేదు. టికెట్ తీసి చూసుకుంటే ఆ బస్సు సీటు నెంబర్ 12 అంట. ఆ 12వ సీటు దగ్గరికి వెళ్తే ఒకడు లావుగా ఉన్నాడంట, 140 కిలోలు. వాడే 2 సీట్ల మీద కూర్చుండంట. అంటే ఏసన్న గారు బుక్ చేసుకున్న సీటు కూడా ఆయన్నే తీసుకున్నాం, ఆయన్నే. ఇక ఏసన్న గారు బాగా అలసిపోయిండు, పైన కడ్డీ పట్టుకున్నట్ట నిద్రపోతుండంట. సూర్యాపేట దాటిపోతుందంట బస్సు. అప్పుడు ఆ వ్యక్తుడు చూసి ఏసన్న గారు తీసుకొని ఆ మధ్యలో ఇలా ఇరికించుకున్నాంట. ఎందుకంటే ఎప్పుడు ఉపవాసాలు చేస్తూ దేవుని పని కొరకు తిరుగుతున్న వాళ్ళు బలుస్తారా అండి? బలవరు. అయితే అందులో ఇరికించుకున్నాంట. ఏసన్న గారు ఎప్పుడు తెల్ల అంగి తెల్ల పైంటే, కానీ లక్షల కోట్ల కాళ్ళతో తన్ని స్థాయి అయినది. చెప్పులు కూడా మామూలు చెప్పులు వేసుకొని తిరిగేవాడు, కానీ 1000 సంఘాలకు నాయకుడే దేవుడు ఉంచాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా చాలా అయిపోయినాయి సంఘాలు. ఆయన కళ, అభిషేకం ఇంకా ఉంది ఆ మినిస్ట్రీస్ మీద. దేవుని పిల్లలారా, అయితే అప్పుడు ఆయన మధ్యలో ఇరికేసుకొని కూర్చున్నాడు అంట. విజయవాడకు పోయాక ఏసన్న గారి చేతిలో బైబుల్ లేదు, మెల్లో ఒక శిలువ దండ లేదు, ఏ ఆనవాళ్ళు లేదండి. కానీ ఏసన్న గారు ఆ విజయవాడలో లేచే సీటు మీకెళ్ళి దిగుదామనే టైంలో ఆ వ్యక్తుడు 140 కిలోలు ఉన్న వ్యక్తి ఆయన అన్నాడంట, బాబో అని పిలిచి ఒక మాట అన్నాడండి, ₹1,00,00,000 మాట. ఏమన్నాడు తెలుసా? నువ్వు యేసు క్రీస్తు సేవకుడి కదా అన్నాడంట. అబ్బా, ఎలా గుర్తుపట్టావు అంటే ఆయన పైన ఎవరి ముద్ర ఉంది? దేవుని ముద్ర. ఆమెన్. దేవుని ముద్ర వేయబడిన వ్యక్తిని ఈజీగా రికగ్నైజ్ చేస్తారు, దెయ్యాలు కూడా గుర్తుపడతాయి. ఆమెన్, ఆమెన్. ఒక 2 వ్యక్తులు దెయ్యాలను నిలగొడదామని పోయారు, బైబుల్లో ఉన్నదని 19వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథంలో. వెళ్తే ఆ దెయ్యం బట్టినోడు ఏమంటుండు? నేను పౌలును ఎరుగుదును, యేసు ప్రభుని ఎరుగుదును, మీరెవర్రా అని మీద పడి బట్టలు చినిగేదాకా దాన్నిందంట. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని ముద్ర వేయబడి బతకండి. బతకాలంటే నీలో అబద్ధం ఉండదు, నీలో మోసం ఉండదు, నీలో అన్యాయం ఉండదు, నీలో అక్రమం ఉండదు, నీలో తగ్గింపుదల ఉండాలి, నీలో గర్వం అహంకారం ఉండదు, నీలో నేల మటుకు తగ్గించుకునే స్థితి ఉండాలి. యేసయ్యనే కాళ్ళు గడిగాడండి భగవంతుడు. నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత. దేవునికి స్తోత్రం. కాబట్టి తగ్గించుకొని బ్రతుకుదాం. రానున్న సంవత్సరంలో వచ్చే దీవెనలు పోగొట్టుకోకుండా నిలబడదాం, మోకాలేద్దాం, చేతులేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ.